హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. నిన్నొచ్చేసి మా గల్లీ వినాయకుడైతే నిమజ్జనం అయితే చేశారనమాట. గల్లీలో లడ్డు అయితే ఈ అక్క వాళ్ళైతే కొన్నారనమాట. వేలం పాట పాడి లడ్డు అయితే తీసుకున్నారు. తెలుసు కదా, గల్లీలో మన బర్త్డేలు చేస్తూ ఉంటాం చూడండి, అక్కడ ఆ అక్క వాళ్ళనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ అక్క వాళ్ళకి గిట్లా ఒక లడ్డు అయితే ఇచ్చారు. ఈ అక్క వాళ్ళు వచ్చేసి వినాయకుడిని ఇప్పించారనమాట. అయితే 2 లడ్డూలు ఉంటే ఒక లడ్డునైతే వేలం పాట పాడి ఆ అక్క వాళ్ళకి ఇచ్చారు. ఈ అక్క వాళ్ళైతే ఇంకొక లడ్డు ఉంటే ఈ అక్క వాళ్ళకైతే ఇచ్చారనమాట. ఈ అక్క వాళ్ళు ఒక లడ్డు వినాయకుడిని అయితే ఇప్పించారనమాట. ఈ అక్క వాళ్ళకి వచ్చేసి పండ్లు చెల్లాలైతే ఈ అక్క వాళ్ళు వేలంపాటలో తీసుకున్నారు. ఈ అక్క వాళ్ళకి వచ్చేసి గల్లీలో పెద్ద అనేసి అయితే అక్క వాళ్ళకైతే సన్మానించారనమాట. ఇక పిల్లలు తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అయితే ఉట్టీలైతే కొడుతున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ చిన్న పిల్లల నుండి అయితే స్టార్ట్ చేశారనమాట. చిన్న పిల్లలే కొట్టారు, కాకపోతే చిన్నోళ్ళ నుండి. ఇంతకుముందుకైతే వాడు బన్ను అని చిన్నోడు, ఇప్పుడైతే మా చిన్నోడు అనమాట. అది అసలు చూడండి ఎట్లా ఆడుతున్నారో పిల్లలు. ఎంత హ్యాపీ అంటే పిల్లలకు అసలు టైము రోజు ఎంత 8, 7:30, 8 లోపు పడుకునే పిల్లలు 1 అయినా కానీ పడుకోలే ఫ్రెండ్స్. మంచిగానైతే ఎంజాయ్ చేశారనమాట మా బుడ్డోడు ఇట్లా. ఇక ఉట్టి కొట్టి కొద్దిసేపు ఇక మళ్ళీ ఎల్లో కలర్ డ్రెస్ అయితే తెచ్చుకొని అయితే కొద్దిసేపు వేసుకొని ఆడి ఇక పడుకున్నాడు మా బుడ్డోడైతే. పిల్లలకైతే వినాయకుని పండుగ అంటే చాలా చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. ఎంత అంటే అంత ఎంజాయ్ చేశారనమాట. ఇక అందరైతే ఉట్టయితే కొట్టారు. ఇక కొబ్బరికాయలు పెట్టి అందులో ఇట్లా మళ్ళీ పిల్లల పైన పడకుండానైతే జాలి దాంట్లోనైతే పెట్టి కొట్టారనమాట మంచిగా. చూడండి మా బుడ్డోడైతే ఆఖరికైతే కొబ్బరికాయనైతే పగలగొట్టాడు మంచిగానే. ఇంకా అందరైతే ఒక్కొక్కరు అయితే కొట్టారనమాట కొబ్బరికాయని. ఇట్లా ఎవరు కొట్టగానే ఇక అది వాళ్ళది అయిపోయినట్టు ఇక నెక్స్ట్ ఇంకొకరు అనమాట. అట్లా ఎవరు కొబ్బరికాయ వాళ్ళు సెట్ చేసుకొని అయితే పిల్లలైతే చాలాసేపు అయితే ఆడారనమాట. పిల్లల ఆనందం కంటే తల్లిదండ్రులకు ఏం కావాలి ఫ్రెండ్స్ కదా. ఏమున్నా ఇప్పుడు చిన్న వయసులోనే కదా ఏదైనా ఎంజాయ్ చేసేది. ఇక పెద్దగా అయితే ఇక అన్ని చదువులు, జాబ్లు, కష్టాలు, సుఖాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు ఏమున్నా ఈ చిన్న వయసులోనే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. పిల్లల్ని అయితే ఏదైనా ఎంజాయ్ చేస్తారంటే కంపల్సరీ మనం దగ్గరుండి అయితే ఎంజాయ్ చేయనియాలి. ఎందుకు అని అంటే ఈ చిన్న చిన్న ఆనందాలే కదా ఇప్పుడు ఇప్పుడు కోల్పోయిన ఆనందాలు పెద్ద అయిన తర్వాత అయితే తీసుకోలేం కదా. అందుకనేసి అయితే చిన్న పిల్లలని అయితే ఏదైనా ఆడుకుంటాను అని అంటే మనకు అంత భయం ఉంటే దగ్గరుండి ఆడించాలన్నమాట. వద్దు అని అయితే వాళ్ళనైతే బాధ పెట్టొద్దు ఫ్రెండ్స్. ఎందుకనంటే మనం పెద్ద అయిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం, లైఫ్ అంటేనే ప్రాబ్లమ్స్ కంపల్సరీ. చిన్నగా ఉన్నప్పుడు మనకు ఇప్పుడు అనిపిస్తుంది, చిన్నగా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో, చిన్నగా ఉన్నప్పుడు రోజులు ఎంత బాగున్నాయని మనకి ఎట్లా అనిపిస్తాయో పిల్లలకు అట్లా చిన్నగా ఉన్నప్పుడు అయితే మంచిగా ఎంజాయ్ చేయనియండి ఫ్రెండ్స్. ఎందుకనంటే పెద్దగా అయిన తర్వాత ప్రతి ఒక్కదానికి కష్టాలే. ప్రతిదానికి జాబ్ రాకున్నా కష్టమే, మార్కులు రాకున్నా కష్టమే, లైఫ్లో సెటిల్ కాకున్నా కష్టమే, పెళ్ళి, పిల్లలు, సంసారం అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ పెద్దగా అయిన తర్వాత. అందుకనేసి అయితే పిల్లల్ని అయితే మంచిగానైతే ఆడుకోనివ్వండి. చదివే టైంకు చదివించండి, ఆడుకునే టైంకు కొంచెం ఆడుకోనివ్వండి. మరీ చదువు 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 అని ఇట్లా వాళ్ళకు ఇబ్బంది అయితే పెట్టొద్దు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఎంత చదవాలనో అంత చదవాలి, ఎంత ఆడుకోవాలనో అంత ఆడుకోవాలి. మరీ ఎప్పుడు ఆడుకోమని ఇట్లా అని చెప్పట్లేదు అనమాట నేను. ఆడుకునే టైంకు ఆడుకోవాలి, చదువుకునే టైంకి అయితే చదువుకోవాలి. పిల్లల్ని అయితే మరీ కొంతమంది అయితే కండిషన్గా పెంచుతారు ఫ్రెండ్స్. ఎందుకనంటే చదువు అంతే, అంతకు మించి ఏది లేదు అన్నట్టుగా పెంచుతారనమాట. బ్రెయిన్ ఇట్లా ఖరాబ్ అవుతాయి ఫ్రెండ్స్. మరీ అంత స్ట్రిక్ట్గానైతే పెట్టొద్దని నేనైతే అనుకుంటాను. ఎవరి అభిప్రాయం వాళ్ళదనమాట. ఓకేనా మరి. ఇంకా పిల్లలైతే ఇక ఒక్కొక్కరు అయితే ఉట్టి అయితే కొట్టారనమాట ప్రతి ఒక్కరు పిల్లలు. ఇక మరి పెద్దవాళ్ళు అయితే ఏం కొట్టలేరు ఫ్రెండ్స్. వినాయకుని దగ్గర ఉండే పిల్లలు, రోజు ఆడుకునే వినాయకుని పెట్టి ఆడుకునే పిల్లలు మాత్రమే కొట్టారనమాట. అందరైతే కొట్టాలంటే చాలా టైం పడుతుంది. అందరైతే ఏం కొట్టలేరు. రోజు వినాయకుని దగ్గర
వినాయకుడిని పెట్టి వినాయకుని దగ్గర ఉండే పిల్లలు మాత్రమే కొట్టారనమాట. ఇక ఉట్లు అయిపోయిన తర్వాత ఇక మంచిగా అందరూ పెద్ద చిన్న అందరు కలిసి అయితే మంచిగా కొద్దిగా సేపు బతుకమ్మ, కొద్దిగా సేపు స్టెప్స్ అలాగనైతే మంచిగానైతే ఆటలైతే ఆడుకున్నారు ఫ్రెండ్స్. చాలామంది అంటూ ఉంటారు కదా నన్ను, నీకేం బాధ అంటారు కదా. చూడండి అందరూ హ్యాపీగా ఆడుకుంటుంటే నేను మాత్రం ఊరికే అలాగా కూర్చున్నాను అనమాట. నా బాధలో ఒక బాధ ఇది, ఇట్లా అర్థం చేసుకోండి. నేను ఎన్నో కోల్పోయాను అనమాట నా లైఫ్లో. నేను 22 ఇయర్స్ ఉన్నప్పటి నుండే నా లైఫ్లో అన్నీ కోల్పోయాను. అన్నీ కోల్పోయాను ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇగో ఇలా హ్యాపీగా నేను వాళ్ళు ఆడుతుంటే ఓన్లీ చూడగలను, కానీ నేను ఆడగలనా? ఆడలేను కదా ఫ్రెండ్స్. అందుకనేసి అయితే నన్ను చాలామంది అంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. నీకేంటి అనే వాళ్ళకు చూడండి, నేను సంతోషంగా ఆడుకునే స్టేజ్లో ఇట్లా లేననమాట. బతుకమ్మ పండుగ వచ్చినా ఇట్లా ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తున్నా మంచిగా ఆడుకుంటున్నా, నేను ఆడుకోలేను. అందరిలాగా ఎక్కడికి వెళ్ళడానికి రాదనమాట. అర్థమవుతుందా? మా బాధలలో ఇదొక బాధ అనమాట. కొంతమందికి చెప్తున్నాను ఫ్రెండ్స్, మామూలను నీకేం బాధ అమ్మా అనే వాళ్ళకి చెప్తున్నాను, నీకేం ప్రాబ్లము అనే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇంకా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. ఇలా 1 వరకు అయితే ఆడారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా పేరెంట్స్ ఇట్లా పిల్లలు ఇక ఆడుకొని అనేస్తే అందరు పేరెంట్స్ అయితే ఇక కూర్చున్నారు. ఇక పిల్లలు ఉన్నప్పుడు అయితే పేరెంట్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కనే ఉండి పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేయాలి, మంచిగా ఆడుకోనివ్వాలి. ఇక పిల్లలు కాదండి, పెద్దలు ఇట్లా ఎప్పుడూ జాబ్స్ అవి ఇవి టెన్షన్సే కాకుండా అప్పుడప్పుడు ఇలాగ మంచిగా ఇట్లా ఎంజాయ్ చేయాలండి. ఎందుకనంటే ఎప్పుడు బ్రెయిన్ షార్ప్ ఉంటుంది అనమాట, కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట. ప్రతిరోజు డ్యూటీ ఆఫీస్ అనే కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇట్లా ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు అయితే బ్రెయిన్ అయితే ఫ్రీగా ఉంచండి ఫ్రెండ్స్. ఎందుకనంటే టెన్షన్స్ లైఫ్ అంటేనే టెన్షన్స్ కదా. ఇక మా గల్లీలోనైతే ఇట్లా సెలబ్రేషన్స్ అయితే చేశారండి వినాయకుడి నిమజ్జనం రోజు అయితే. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. అంత చిన్న పెద్ద అందరూ సంతోషంగానైతే గడిపారనమాట. ఆ రోజైతే నైట్ అయితే చాలా 1 అయింది, 1-2 అయిందనమాట వినాయకుని నిమజ్జనం చేసేసరికి. అందరూ కలిసి అయితే హ్యాపీగా అయితే చేసుకున్నారనమాట సెలబ్రేషన్స్. నేను గిట్లా ఉన్నాను, కాకపోతే నేనైతే ఆడలేను కాబట్టి కూర్చొని అయితే చూశానన్నమాట. ఇక మా వారు మా బాబు ఇక మా వారికైతే ఇష్టం అనమాట. కాకపోతే కొద్దిగా సేపే ఉన్నారు తను. ఇక డ్యూటీకి పోయేసి వచ్చి ఇక కొద్దిగా సేపు అయితే ఉండి పడుకుండిపోయాడనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు ఇట్లా ఆంటీలు అంకుల్స్ అన్నట్టుగా పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. ఎందుకనంటే అప్పుడప్పుడు బ్రెయిన్ అనేది ఫ్రీగా ఉంచుకోవాలి. ఎందుకనంటే టెన్షన్స్ కాకుండా ఇట్లా అప్పుడప్పుడు ఉండడం వల్ల మన మైండ్కి ఇట్లా చాలా రిలీఫ్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు మంచిగా హ్యాపీగా ఉంటే మంచిది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.